అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ రాస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ యొక్క త్రిబుల్ ఐటీ టైర్ 2 గురించి ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి వచ్చే నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో అయితే మాత్రం ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్కి సంబంధించి మనం ఇప్పటి నుంచి కొంచెం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 98, 97% వరకు వచ్చిన వాళ్ళకి పర్వాలేదండి. ఏదో ఒక ఎన్ఐటీల్లో ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. 94, 92, 93 అంటే 90 నుంచి 94 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెషన్ 2లో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొంచెం 1 or 2 పాయింట్స్ కానీ పర్సంటేజ్ కానీ ఇంక్రీజ్ చేసుకోగలిగితే, నేను ముందు వీడియోలో త్రిబుల్ ఐటీ టైర్ 1లో చెప్పాను 98% వరకు కూడా మంచి త్రిబుల్ ఐటీలోని సిఎస్సి బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చని. ఈరోజు కూడా మీరు 97% వరకు తెచ్చుకున్నా, లేదా రిజర్వేషన్ అభ్యర్థులు అయితే 95% తెచ్చుకున్న త్రిబుల్ ఐటీలో టైర్ 2లో సిఎస్సి బ్రాంచ్ మనం తీసుకోవచ్చండి. అయితే లాస్ట్ ఇయర్ మనము త్రిబుల్ ఐటీలు ఏవైతే ఉన్నాయో, త్రిబుల్ ఐటీ కర్నూలు కానీ, మనందరికీ తెలుసు త్రిబుల్ ఐటీ కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఉంది, చాలా బాగుంది. త్రిబుల్ ఐటీ ధార్వాడ్ కానీ, త్రిబుల్ ఐటీ నాగపూర్ కానీ, ఇవన్నీ కూడా మంచి త్రిబుల్ ఐటీలు. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ సీట్ వస్తే కూడా మనం ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి ఆప్షన్. అయితే గతసారి జనరల్ అభ్యర్థులకి చూడండి 37,000, 35,000, 32,000 ఇలాంటి ర్యాంక్ వచ్చినా, ఇంత ర్యాంక్ వచ్చినా సరే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. జనరల్ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే అంటే వాళ్ళకి 97, 98 మధ్యలో వాళ్ళకి పర్సంటేజ్ వచ్చింది. మరి అట్లా కాకుండా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, ఎస్సీ వారు కానీ, ఎస్టీ వరకు కానీ అంత పర్సంటేజ్ అవసరం లేదు. 95% వరకు ఉంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ త్రిబుల్ ఐటీలో టైర్ 2లో సిఎస్సి బ్రాంచ్ రావచ్చండి. 95, 96 వరకు ఉంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏదైతే ఈ త్రిబుల్ ఐటీలు టైర్ 2లో నేను చెప్పానో, త్రిబుల్ ఐటీ కర్నూలు, త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి, త్రిబుల్ ఐటీ నాగపూర్, త్రిబుల్ ఐటీ ధార్వాడ్, ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మాత్రం చూడండి 10,000 ర్యాంక్ వరకు ఎస్సీ అభ్యర్థులకి 4,000, 4,600 ఈ ర్యాంక్ వస్తే ఎస్టీ వారికి కూడా ఇక్కడ త్రిబుల్ ఐటీల్లో సిఎస్సి బ్రాంచ్ వచ్చింది. కాబట్టి మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు 90, 91, 92% వచ్చి ఫస్ట్ సెషన్లో, ఇప్పుడు ఎవరైతే సెకండ్ సెషన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరు కనీసం ఒక 2-3% ఇంక్రీజ్ చేయడానికి మాత్రం మీ ప్లానింగ్ ఉండాలి. అలా ప్లానింగ్ ఉన్నప్పుడు నేను చెప్పిన త్రిబుల్ ఐటీ టైర్ 1లో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది. మిస్ అయినా సరే త్రిబుల్ ఐటీ టైర్ 2లో సిఎస్సి బ్రాంచు నేను ఇక్కడ ఇచ్చినటువంటి త్రిబుల్ ఐటీలో వస్తుంది. లేదు ఇన్ కేస్ జనరల్ అభ్యర్థికి 96 వరకు పర్సంటేజ్ పడిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి త్రిబుల్ ఐటీ కళ్యాణి, త్రిబుల్ ఐటీ బగల్పూర్, త్రిబుల్ ఐటీ అగర్తాల, త్రిబుల్ ఐటీ మణిపూర్, ఇక్కడ కూడా మనకి మంచి సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది జనరల్ అభ్యర్థులకు సంబంధించిన విషయం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది కాదు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ఎల్ కానీ చూడండి 18,000 ర్యాంక్ వచ్చినా సరే సీట్ వచ్చింది. జనరల్ అభ్యర్థులకు చూడండి 50,000 ర్యాంక్ వరకు కూడా మణిపూర్లో సీట్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ త్రిబుల్ ఐటీ ఏదైతే మణిపూర్ ఉందో మణిపూర్లోని. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే 18,000 అంటే 18,000 ఇంటూ మీరు 4 వేసుకోండి, దగ్గర 70,000 ర్యాంక్, 75,000 ర్యాంక్ వచ్చినా సరే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా, అలాగే ఎస్సీ ఎస్టీ వరకు కూడా ఇంకా మీరు పర్సంటేజ్ ఇంకా తక్కువ వచ్చినా సరే ఇక్కడ వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పటి వరకు ఈ ర్యాంకులో సాధించిన వాళ్ళైతే ఇంతకంటే బెస్ట్ త్రిబుల్ ఐటీలకు వెళ్ళండి. లేదు టైర్ 1, టైర్ 2కి సంబంధించినటువంటి ర్యాంక్ ఆల్రెడీ మీరు అచీవ్ అయి ఉంటే మంచి ఎన్ఐటీలకు ప్రయత్నించండి. ఏదేమైనా నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో 2nd, 3rd, 4th, 7th, 8thలో జరుగుతున్నటువంటి జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి అయితే అందరూ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. చాలా ప్లానింగ్ అవసరం. పేరెంట్స్ కూడా స్టూడెంట్కి కొంచెం మోటివేట్ చేయండి. మనం ఈ టైంలోనే సపోర్టివ్గా ఉండాలి. ఎందుకంటే అస్సలు టెన్షన్ పడితే మరలా మనం మంచిగా పెర్ఫామ్ చేయలేము. కూల్గా ఉండండి. బ్రహ్మాండంగా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో కానీ, ఎక్కడో ఒక త్రిబుల్ ఐటీలో కానీ గ్యారంటీగా సీట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే త్రిబుల్ ఐటీల గురించి చాలా వరకు నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. చాలా వరకు కొంతమందికి ఎన్ఐటీల గురించి తెలుసు కానీ కొన్ని త్రిబుల్ ఐటీల గురించి తెలియదు. చాలామందికి అంటున్నాను నేను, మిగతా వాళ్ళకి తెలుసు. కాబట్టి అందరికీ షేర్ చేస్తే బాగుంటుంది. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.